పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. సాధారణంగా 1 లేదా 2 క్రెడిట్ కార్డులు కట్టడానికే తల్లడిల్తూ ఉంటారు జనాలు. కానీ ఇక్కడ 1638 క్రెడిట్ కార్డులను వాడుతూ ఉన్నాడు ఈ మహానుభావుడు. మనీష్ దమేజా తన దగ్గరున్న క్రెడిట్ కార్డుల సంఖ్యలో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచారు. ఏప్రిల్ 31, 2021న గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. మీరు అనుకున్నట్లు ఇవి అన్నీ పనిచేసే కార్డులే, ఒకటి కూడా పనిచేయని కార్డులు అంటూ ఏదీ లేదు. ఏది ఎక్స్పైర్ కాలేదు ఈ కార్డులలో. ఇంతకీ ఎవరైనా? మనీష్ దమేజా ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. ఆయనకు చిన్నప్పటి నుండి వివిధ వస్తువులు సేకరించడం బాగా అలవాటు. ఈయనకు పెళ్ళయింది. ఆయన భార్య పేరు రీతు. పిల్లలు ఉన్నారు, చిన్న కుటుంబం, చాలా సంతోషమైన జీవితం వాళ్ళది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన సాధించిన ఈ వరల్డ్ రికార్డు వెనుక తన భార్య మద్దతు కూడా ఉందని ఆయన చెప్తా ఉంటారు కొన్ని ఇంటర్వ్యూల్లో. 1600కి పైగా క్రెడిట్ కార్డులు ఉన్నాయంటే ఎందుకు ఇన్ని కార్డులు? పోనీ ఇతనికి అప్పులు ఉన్నాయా అంటే అవి లేవు. కానీ ఆయన ప్రతి కార్డును చాలా క్రమశిక్షణతో వాడతారు. ₹1 కూడా వడ్డీ కట్టకుండా బిల్లులను సకాలంలో చెల్లిస్తూ తన క్రెడిట్ స్కోర్ను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటారు. సాధారణంగా ఎక్కువ కార్డులు ఉంటే క్రెడిట్ కార్డ్ స్కోర్ పడిపోతుందంటూ అందరూ భయపడుతూ ఉంటారు. ఈవెన్ చాలామందికి ఉన్న డౌట్స్ కూడా అవే. కానీ మనీష్ మాత్రం ప్రతి కార్డును యాక్టివ్గా ఉంచుతూ సకాలంలో పేమెంట్స్ చేస్తూ తన క్రెడిట్ స్కోర్ని 800కు పైన మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఇన్ని కార్డులు, దీనివల్ల లాభాలు ఏంటి అనేసి ఒక చిన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఆయన కేవలం కార్డులు సేకరించడమే కాకుండా వాటి ద్వారా వచ్చే రివార్డ్ పాయింట్లు, అదేవిధంగా క్యాష్ బ్యాక్, ఎయిర్లైన్స్ మైల్స్, హోటల్స్, వోచర్లు, సినిమా టికెట్లు ఇవన్నీ కూడా తెలివిగా వాడుతూ ఉంటారు. మరి నాకు కూడా ఒక డౌట్ వచ్చింది. 1 లేదా 2 కార్డులు పిన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవడమే ఈజీ. కానీ ఇన్ని కార్డులు పిన్ నెంబర్లు, డ్యూ డేట్లు గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టమే. ఆయన ఒక పద్ధతి ప్రకారం వాటిని అంతా కూడా మేనేజ్ చేస్తూ వస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే 2016 మీకు గుర్తుండే ఉంటుంది, నోట్ల రద్దు జరిగింది. అప్పుడు అందరూ డబ్బు కోసం ఇబ్బంది పడుతుంటే మనీష్ మాత్రం తన కార్డుల ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడంట. ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఆయన దగ్గరున్న కార్డులలో చాలా వరకు లైఫ్ టైం ఫ్రీ కార్డులే. మనీష్ దమేజా కథ విన్నాక నీకు కూడా క్రెడిట్ కార్డులు తీసుకోవాలనే ఆశ కలిగిందా లేదా భయం వేస్తుందా? నీ దగ్గర ఎన్ని కార్డులు ఉన్నాయో కింద కామెంట్ చేయి.